నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనలిస్ట్. సార్ నమస్కారం సార్. సార్. సార్ బాగున్నారా సార్? సూపర్. సార్ మొన్న జరిగిన తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. 5,00,000 కోట్లు పైగా వచ్చిందని చెప్తున్నారు సార్. మరి దీని ఇంపాక్ట్ ఏ సెక్టార్ల మీద ఇంపాక్ట్ చూపిస్తది? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? పెరుగుతుందా? తగ్గుతుందా? 2026 వచ్చేదానికి అందరూ ఫ్లాట్లు, సొంత ఇల్లు కొనుక్కోవాలి. కలలు పెట్టుకుంటా ఉంటారు రియల్ ఎస్టేట్‌లో. మీకు ఎక్కువ చూస్తుంటారు. క్లయింట్స్ ఎక్కువ వస్తున్నారు. సో మీరు 26లో ఎలా ఉండబోతుంది? ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ కోసం ఎన్నో మాట్లాడతారు. హ్మ్. మీ మీడియా వాళ్ళు దాన్ని హైప్ చేస్తారు. హ్మ్. మీడియాలో అప్పుడప్పుడు నేను తిడుతుంటాను కూడా. హ్మ్. నిజాలు మాట్లాడాలి. హ్మ్. వాస్తవాలు, అవాస్తవాలు. హ్మ్. అప్పటికి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే హ్మ్. 5,00,000 పైచలు 5,45,000 కోట్లు ఎంతో వస్తుంది అని చెప్తున్నారు. హ్మ్. నీకు 2026లో వస్తుందని నీకు ఎక్కడా చెప్పలేదు. హ్మ్. ఇవాళ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎంఓయూలు సైన్ చేస్తున్నారు. ఇది ఇన్ని లక్షల కోట్లు ఇవ్వాలంటే ఎంతో ప్రాసెస్ ఉంది. ఓకే. ఆ ప్రాసెస్ ఇప్పుడు మన అమరావతి 15,000 కోట్లు వస్తుంది. వచ్చిందా? హ్మ్. వచ్చిందా? రాలేదు. ఎన్ని రోజులైంది? టైం తీసుకున్నా అట్లా. 1.5 ఇయర్ పైన. అవును. సో వస్తది. నేను రాదనట్లేదు. హ్మ్. అయితే దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఓకే. అర్థం చేసుకో. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద అంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది మీడియా వాళ్ళు లేకపోతే అనలిస్ట్ అర్థం చేసుకున్న దాంట్లో కొద్దిగా గ్యాప్ పడుతుంది. హ్మ్. డెఫినెట్‌గా వస్తాయి. వచ్చినప్పటికి ఈ గవర్నమెంట్ ఉంటుందా లేదా తెలియదు. హ్మ్. వేరే గవర్నమెంట్ వస్తది. ఆళ్ళు వస్తే ఫాలో చేస్తారు. మనం ఆల్రెడీ ఫార్మాసిటీ విషయంలో చూసాం. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు నాయుడు గారు సీఎం అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు హ్మ్. ఈయన స్కీమ్స్ 90% ఫాలో అయ్యారు. ఆ! ఆయన స్టార్ట్ చేసి ఈయన డబ్బును కట్టేస్తే అది వేరే పని. హ్మ్. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ఫాలో అప్ జరగలే. ఆ! ఇక్కడ ఫార్మాసిటీలో కూడా తెలంగాణ కొత్త సీఎం వచ్చాక కొన్ని మార్చారు. హ్మ్. అయితే ఎవరు మార్చినా ఏం చేసినా స్టేట్ బెనిఫిట్‌కి, స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్‌కి చూస్తారు. హ్మ్. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ 7,00,000 కోట్ల మీద ఇంట్రెస్ట్ కడుతుంది. అవును. ఆంధ్ర గవర్నమెంట్ 10,00,000 కోట్లు. హ్మ్. యునైటెడ్ స్టేట్ ఏపీ ఉన్నప్పుడు చంద్రబాబు గారు హ్మ్. మన స్టేట్‌ని ఎలా డెవలప్ చేశారో మన అందరికీ తెలుసు. హ్మ్. సైబరాబాద్ అనేది ఆయన పేరు నిలిచింది. ఆ! ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4 సిటీ అనేది నా పేరు మీద ఉండాలనే ఒక కోరిక, ఆకాంక్ష. హ్మ్. తప్పులేదు. అయితే ఇప్పుడు సీఎం గారు నాలుగోసారి చంద్రబాబు గారు సీఎం అయ్యారు. హ్మ్. ఏపీ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకు పడుతుందో తెలుసా? హ్మ్. డబ్బులు లేవు. ఆయన మనిషి చాలా మంచాయన. హ్మ్. చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్. చాలా సూపర్ ఆయన ఐటీలో దిగ్గజం. హ్మ్. ఐటీ ఇండస్ట్రీస్ అంటే చంద్రబాబుకి మించి, చంద్రబాబు నాయుడు గారికి మించి ఇంకెవరు ఉండరేమో నాకు తెలుసు. హ్మ్. నరేంద్ర మోడీ కూడా మొన్నొచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, హ్మ్. నాకేదైనా ఐటీ విషయాలు కావాలంటే చంద్రబాబు గారిని అడుగుతాను అంటాడు. హ్మ్. అడిగి తెలుసుకుంటాను. 29 మంది పీఎంలున్నారు. కొంతమంది ప్రైమ్ మినిస్టర్ బయట తిరుగుతాడు. హ్మ్. నరేంద్ర మోడీ గారు ఈరోజు వరల్డ్‌లోనే నంబర్ 1 పీఎంగా హ్మ్. గుర్తింపు తెచ్చుకున్నారు. అవును. సో, ప్లానింగ్ వేరు, డబ్బులుండడం వేరు, డబ్బులుంటే పని చేయడం వేరు. అవును. మార్కెట్‌లో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు గాని, హ్మ్. లేకపోతే నార్మల్ ఇన్వెస్టర్ గాని, జో దిఖ్తా హై, వో బిక్తా హై. హ్మ్. ఏదైతే కనిపిస్తదో మనకల్లా అదే నమ్ముతాం కదా! అవును. ఇప్పుడు పుస్తకం చదివింది గుర్తుంటదా నీకు? హ్మ్. పుస్తకం చదివితే గుర్తుంటదా? ఉంటది సార్. పుస్తకం చదివితే గుర్తుంటది. ఉండదు. ఉండదా? సినిమా చూస్తే గుర్తుంటది. ఓకే. కథ గురించా? ఓకే. ఆ! ఓకే. హ్మ్. పుస్తకాలు చదివిన ఓ నెల, 10 రోజుల పైన. కానీ హ్మ్. సినిమా చూస్తే 'ట్రిపుల్ ఆర్', 'బాహుబలి' హ్మ్. చూసుకుంటే మనకు గుర్తుండిపోతది. హ్మ్. ఇక్కడ అమరావతి డెవలప్ అవుతది, లేకపోతే ఫోర్త్ సిటీ డెవలప్ అవుతది, లేకపోతే ఇది వస్తది, అది వస్తది అనడం హ్మ్. వేరు. ఓకే. బట్ అది వచ్చిందా లేదా హ్మ్. అనేది రియాలిటీ. ఓకే. తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా హ్మ్. కనిపించేవన్నీ నీళ్లు కాదు. ఓకే. సో ట్రై చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. మంచి ఉద్దేశం. అయితే మీరు ఇంకో క్వెషన్ అడిగారు. హ్మ్. ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎట్లా ఉంటదని? అవును సార్. డెఫినిట్‌గా ఇంపాక్ట్ ఉంటదండి రియల్ ఎస్టేట్ మీద. ఎందుకంటే హ్మ్. నిజంగా మనం అలా అనుకుని 5,00,000 2,00,000 కోట్లు వచ్చినా, 3,00,000 సగం వచ్చినా హ్మ్. ఫస్ట్ ఎఫ్‌డిఐ కంపెనీస్ వస్తాయి. అంటే ఎంఎన్‌సి కంపెనీస్. ఓకే. ఆల్రెడీ కొన్ని పెద్ద పెద్ద ఫాక్స్‌కాన్ అని పెద్ద పెద్ద కంపెనీలు మనం మాట్లాడుతున్నాం. హ్మ్. టెస్లా అని, గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని, ఐబీఎం అని హ్మ్. దిగ్గజాలు. డబ్బులు కావాలంటే ఐటీ దిగ్గజాలే ఫస్ట్ రావాలి. అవును సార్. వాళ్ళు డబ్బులు ఇక్కడ పెడితే కొన్ని వేల కోట్లు ఏమవుతది నెక్స్ట్ ఇండస్ట్రీ వస్తది. హ్మ్. ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్‌మెంట్ వస్తది. ఎంప్లాయ్‌మెంట్ వస్తే సాలరీ వస్తది. హ్మ్. సాలరీ వస్తే కొనుక్కునే సత్తా పెరుగుతది. ఇదొక చైన్ రియాక్షన్. హ్మ్.
అదేవిధంగా ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్స్ వస్తున్నాయి. అవును. చాలా మంది ల్యాండ్స్ డేటా సెంటర్ వైబుల్ కాదు. రానున్న నెక్స్ట్ 10 years అయితే ఉమ్. డేటా సెంటర్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే. వేర్ హౌసెస్, లాజిస్టిక్స్, ఫార్మా హబ్ ఉమ్. ఇవన్నీ కూడా గ్రోయింగ్ ఇండస్ట్రీస్. ఓకే. కాకపోతే పెట్టడానికి డబ్బులు కావాలి. ఉమ్. గవర్నమెంట్ ప్రయత్నాలు చేయడం, ఇప్పుడు దుబాయ్, తర్వాత దావూస్, ఉమ్. అమెరికా వీళ్ళందరూ వెళ్ళి వస్తున్నారు. ఓకే. బట్ ఫిజికల్ గా నా పర్సనల్ ఒపీనియన్ అంత అనుకున్న ఫిగర్స్ రావట్లేదేమో అని ఒక డౌట్. ఓకే. కానీ అది వస్తే మాత్రం వాళ్ళ ప్రయత్నాలను అప్రిషియేట్ చేయాలి, ఉమ్. వాళ్ళ ఎఫర్ట్స్ అప్రిషియేట్ చేయాలి. అవి వస్తే కనుక మార్కెట్లో డెఫినెట్గా ఒక చేంజ్, ఉమ్. కొన్ని వేల జాబులు వచ్చాయంటే కొనుక్కునే కెపాసిటీ, కొన్ని రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ కొనుక్కునే వాళ్ళు కావాలి. ఉమ్. ఇప్పుడు 50,000 వచ్చినట్టు శాలరీ ఏం కొనుక్కుంటాడో వ్యవసాయం చేస్తాడు. ఆ. మన ఇండియాలో కూడా పెద్ద పెద్ద కంపెనీలో 5 లక్షలు 10 లక్షల శాలరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకని అమెరికా చాలా మంది పోవట్లేదు. ఉమ్. అమెరికా అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. అవును ట్రంప్ గారు వచ్చిన తర్వాత దినదిన గండం ఉమ్. ఇమిగ్రేషన్ పాలసీ టైట్ చేసాడు, జిఎస్టీ లేస్తున్నాడు. అవును. ఎస్పెషల్లీ ఇండియా, చైనా, జపాన్ అనేది థ్రెట్ అమెరికాకి. ఉమ్. ఆయన ఎప్పుడు రారాజులా ఉండాలనుకుంటాడు, కానీ ఇప్పుడు రారాజు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడు అనేది తెలియదు. ఉమ్. నేను మనకున్న డెవలప్మెంట్ స్కిల్స్ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో అమెరికా ఉంది, ఉమ్. అండర్ డెవలపింగ్లో ఇండియా, చైనా, జపాన్ ఉంది. ఉమ్. టు బి డెవలప్డ్ ఇంకా చిన్న చిన్న కంట్రీస్. ఓకే. మూడు స్టేజ్లు. ఉమ్. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళే దగ్గరలో ఉన్నాం. ఉమ్. ఎనీ టైం చైనా అంటే భయపడుతున్నాడు, కానీ ఒక ఇండైరెక్ట్ చైనా పాకిస్తాన్ రిలేషన్ తెలుసు, చైనా అండ్ అమెరికా రిలేషన్ తెలుసు. ఆ. ఇండియాని టార్గెట్ చేస్తారు. మన 2 అమ్మాయిలు డిఫెన్స్ లో ఉమ్. 20 నిమిషాల్లో పాకిస్తాన్ వాళ్ళకి చుక్కలు చూపించారు. 9 స్థావరాల్ని లేడీస్, అవును. అది కూడా ఒక మరీ సీనియర్ జనరల్ లెవెల్ కాకుండా ఉమ్. కల్నల్ లెవెల్లో చేశారు. అవును. సో దీనివల్ల అర్థమవుతుంది మోడీ గారు పాకిస్తాన్కి సమాధానం చెప్పలే, మరి ఎవరికి చెప్పారు? ఉమ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పాడు. ఇండియాతో పెట్టుకుంటే థాట్ వలుస్తూ నా కొడుకులారని చెప్పాడు. ఉమ్. అది చాలా పెద్ద ఇమేజ్, ఓకే. చాలా పెద్ద మాట. ఉమ్. సో రియల్ ఎస్టేట్ మీద ఒకసారి ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ వచ్చి శాలరీ వస్తే ఉమ్. మళ్ళీ ఐటీ కారిడార్ కూడా తెలంగాణలో అన్ని పక్కల ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ వెస్ట్ జోన్లు చేశారు, ఉమ్. కానీ ఇప్పుడు ఓవరాల్ సిటీలో 10 నుండి 12 సెటిలైట్ సిటీలు, ఉమ్. 30,000 ఎకరాల్లో మన 4 సస్టైనబుల్ సిటీ, ఉమ్. 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ. ఓకే. అందులో 30,000 ఎకరాలు అంటే పెద్ద సిటీ. అవును సార్. అది కానీ నిజంగా డెవలప్ అయితే ఇండియాలోనే కాదు వరల్డ్లోనే నెంబర్ 1 ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. ఉమ్. ఇప్పటికే ఆల్రెడీ హైదరాబాద్కి 5 times నాకు తెలిసి బెస్ట్ లివబుల్ సిటీ అని అవార్డ్స్ వచ్చినాయి. ఉమ్. సో దాన్ని నిల్చుంటే ఇప్పటికీ మీకు తెలుసు మీడియా వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇండియాలో పోలిస్తే చాలా చీప్. ఓకే. మనం 177 కోట్ల పర్ ఎకర్ అమ్మినా ఇప్పటికీ మనమే చీప్ ఉన్నాం. కానీ ఈ రేటు నాకు తెలిసి నెక్స్ట్ 1 yearలో 250 కోట్లు అవుతుంది, ఉమ్. నెక్స్ట్ 300. అప్పుడు కొనుక్కునేవాడి పరిస్థితి ఏంటంటే చుక్కలు కనిపిస్తాయి. ఉమ్. ఆకాశం నీ హద్దురా అని ఒక పాట ఉంది. అవును సార్. సో ఆ రేటుకి ఆకాశం అందనంత హైట్కి వెళ్ళిపోయినాయి రేట్లు. ఉమ్. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంపాక్ట్ అనేది డబ్బులు రావాలి, ఫిజికల్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. వర్క్ యాక్టివిటీ ప్రాసెస్ ఏంటి? ఉమ్. ఫస్ట్ డబ్బులు వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదించాలి, ఉమ్. ఆమోదించి టెండర్ రిలీజ్ చేయాలి. ఉమ్. టెండర్స్ క్వాలిఫై చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్. ఉమ్. క్వాలిఫై చేసిన తర్వాత ఆర్డర్స్ ఇవ్వాలి. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత టెండర్స్ ఆర్డర్స్ ఉంటాయి. ఉమ్. దాని తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి, ఉమ్. దాని తర్వాత వర్క్ ప్రోగ్రెస్ చేయాలి, దాని తర్వాత కంప్లీట్ చేయాలి. ఉమ్. ఇవి చెప్పినది ఈజీ కాదు అవును స్టెప్స్. సార్, చాలా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అంతా అయితే ఉమ్. మనకి కళ్ళ ముందు phase 1 phase 2 కనిపిస్తే డెఫినెట్ గా గ్రోత్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు 2026లో కొత్తగా ప్లేస్ కొనుక్కునే వాళ్ళు కానీ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటే బెటర్ అని చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. చాలా మంది ఎక్కడ కొనుక్కుంటే బెటర్ అని చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ బెస్ట్ చేసినట్టు మీరు ఏం చెప్తారు ఈ సార్? క్వశ్చన్ ఉండేలో ప్రతి ఛానల్ అడుగుతాడు, నా నవ్వు వస్తుంది. Hmm. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ కొనుక్కోవాలంటే ఏం చెప్తావు? హెచ్ఎన్ సీట్ కొనుక్కుంటాం. అన్నీ మంచిగా అంటాడు, అన్ని ఫ్రెష్ అంటాడు, ఓకే. మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ వరకు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వరకు ఎక్కడ కొనుక్కున్నా బంగారమే. కాకపోతే కొన్ని జాగాల్లో కొద్ది వేగంగా అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ బెంగళూరు హైవే, ముంబై హైవే, ఇవి బాగా పికప్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈస్ట్ సైడ్ పికప్ అవుతుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే షాద్ నగర్ టు బాలనగర్, వన్ ఆఫ్ ది పొటెన్షియల్ ఏరియా, సంగారెడ్డి, పెద్దాపూర్,
సదాశివపేట ఒక ఏరియా. మీకు ఎక్కువ లాభాలు రావాలంటే తక్కువ రేట్లో కొనుక్కొని ఎక్కువ దూరం వెళ్ళాలి. దీని మీద ప్రజలకు ఇంకేదైనా అవగాహన కావాలనుకుంటే మీరు ఇచ్చిన తక్కువ 2 నిమిషాల్లో చెప్పలేను. మన దగ్గర రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్, ట్రైనింగ్ సెల్, మెంటరింగ్ సెల్ ఉంది. ఓకే. ఇందులో 30,000 మందికి పైగా ఇన్వెస్టర్ని అడ్వైజ్ చేశాము. దాదాపు 98% వాళ్ళు లాభాలు పొందారు. అంటే నేను 20 సంవత్సరాల ముందు ఇక్కడ కొనండి అని చెప్తే కొన్నవాళ్ళు పరిస్థితి అంటే బైకుల నుండి BMW కార్స్కి వచ్చారు. సో తెలంగాణలో ఎక్కడ పెట్టుకున్నా మంచిదే. రానున్న అంటే ఇప్పుడున్న పొజిషన్లో అమరావతిలో కూడా పెట్టుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. అమరావతి కూడా పెట్టుకోవచ్చు, కాదు కొద్ది స్టేబుల్ వెయిటింగ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అమరావతి ఎక్కడ ఏం లేదు, మనం చూడడానికి ఏం లేదు. మేము చంద్రబాబు ఈ సెకండ్ టర్మ్ అయిపోయినప్పటికి ఒక ఫేజ్ 1 ఒక షేప్ సైజ్ వస్తే డిఫరెంట్ గా రేట్లు పెరుగుతాయి. 5 నుండి 10 సంవత్సరాలు ఇమీడియట్ రిటర్న్స్ 3-4 సంవత్సరాలు కావాలంటే బెంగళూరు అవే, ముంబై అవే స్పెసిఫిక్ ఏరియాల కోసం నన్ను అడిగితే, ఎందుకంటే మన ఇన్వెస్టర్స్ ఎక్కడ అడ్వైస్ చేసిన ఇక్కడ అడ్వైస్ చేస్తున్న వాళ్ళకి లాభాలే తప్ప నష్టాలు లేవు. మనకి మార్కెట్ లో 30,000 రిఫరల్స్ డీల్స్ అయినంటే 50% రిఫరల్స్ అంటే కొన్నవాడే మళ్ళీ కొంటున్నాడు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రికమెండ్ చేస్తున్నాడు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మనకు కాల్ చేయొచ్చు. ఒక చిన్న సజెషన్ అంటే చాలా మంది నాకు ఫోన్ చేసి 5 కోట్లు పెట్టాలి, 5 సెకండ్లు ఇవ్వనంటారు. 5 కోట్లు 5 సెకండ్లు నేను ఏం చెప్తానండి. సో మీ డబ్బులు పెట్టుబడి మంచిగా ఉండాలి, మంచి లాభాలు రావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుంటే 1 గంట స్పెండ్ చేయండి. మీకు మా అనాలిసిస్ ఇస్తాం. ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, ఏ ఏరియాలో కొనాలి, ఏ లొకేషన్లో కొనాలి, ఏ బిల్డర్ దగ్గర కొనాలి, అవన్నీ ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.